సింగరేణి గనుల అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గనులను కాపాడుకుంటామని ఆయన చెప్పారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కాపాడలేకపోయారని డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నించారు. గనులు లేకుండా పోవడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వమని భట్టి విమర్శించారు. తెరపైకి సింగరేణి బొగ్గు గనుల అంశం. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ ప్రయత్నం. ఆధారాలతో సమాధానం చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి. బట్టబయలైన బీఆర్ఎస్ కుట్రలు. రేపు ఎవరన్నా పొరపాటున ఆక్షన్లో పాల్గొంటే, కొంతమంది ఉంటారు పాల్గొంటే వాళ్ళకు ముందే చెప్తున్నాం, మేము మమ్మల్ని తప్పు పట్టకండి, 100% మా గవర్నమెంట్ 4.5 yearsలో వస్తుంది, నెక్స్ట్ గవర్నమెంట్ మాదే, వచ్చినాక ఈ నిర్ణయాన్ని తిరగదోడుతాం, 100% అడ్డుకుంటాం, రద్దు చేస్తాం, అది కూడా చెప్తాం. విన్నారు కదా మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారో. సింగరేణి విషయంలో తామేం చేయలేమని, 4.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే సింగరేణికి సొంత గనులు తీసుకొస్తామని అన్నారు. కేటీఆర్ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో ఇక్కడే అర్థమవుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సింగరేణికి సొంత బొగ్గు గనులు లేవు. ఆ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మర్చిపోయారేమో తెలియదు కానీ అంతో ఇంతో అవగాహన ఉన్న తెలంగాణ ప్రజానీకానికి గుర్తుంది. సింగరేణికి సొంత బొగ్గు గనులు ఎందుకు లేవో తెలియాల్సిన అవసరం ఉంది. కేంద్రం బొగ్గు గనుల కోసం వేలంపాట పాడుతుంది. ఆ టైంలో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా పాల్గొనొచ్చు. ఆ బిడ్డింగ్లో గనుల్ని సొంతం చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం కానీ సింగరేణి సంస్థ కానీ పాల్గొనలేదు. కేసీఆర్ తన అస్మదీయులకి గనులు దక్కేలా చేయాలనే కుట్రలో భాగంగా వేలంపాటలో ప్రభుత్వం పార్టిసిపేట్ చేయలేదు. సింగరేణిని పణంగా పెట్టి 2022 అక్టోబర్లో కోయగూడెం బ్లాకును అరబిందో సంస్థకు చెందిన అరోకోల్ ప్రైవేట్ లిమిటెడ్కి దక్కేలా చేశారు. ఇక 2023 ఆగస్టులో సత్తుపల్లి బ్లాకును శ్రీ అవంతిగా కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్కు ధారాదత్తం చేయడానికి వేలంపాటకు దూరంగా ఉన్నారు. అరబిందో సంస్థకు కేసీఆర్కి ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గల్లీ నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వరకు అరబిందోకు కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న లింక్స్ చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు. డిప్యూటీ సీఎం భట్టి కూడా ఈ అరబిందోకి అవంతిగా కాంట్రాక్టర్స్కి కోల్ బ్లాక్ ఎలా దక్కాయో క్లియర్గా చెప్పారు. ఒకసారి అందరూ తెలంగాణ ప్రజలంతా గమనించాలి. కోయగూడెం బ్లాక్ మెసేజ్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆరో అంటే ఎవరిది? అరబిందో వాళ్ళు. ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి. ఇంకోటి సత్తుపల్లి బ్లాక్నేమో అవంతిగా కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ కట్టబెట్టారు. ఈ రెండు ఎవరయ్యా? ఒకటేమో అరబిందో. అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది. అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసిందే. లిక్కర్ స్కాము ఢిల్లీ దాకా అందులో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మిలాఖత్ ఉన్నారో మీ అందరూ తెలుసు. అధికారం చేతుల్లో ఉండగా సింగరేణి మెడపై కత్తిని వేలాడదీసిన కేటీఆర్ తమకి మరోసారి అధికారం కావాలని కోరుతున్నారు. ప్రజలు తమని ఆదరిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసి గనులు సొంతం చేసుకుంటామని ఉత్తర కుమారుడి పలుకులు పలుకుతున్నారు. సింగరేణికి కోల్ బ్లాక్స్ కావాలంటే కేంద్రంతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. యుద్ధం చేసినా ఉపయోగం కూడా లేదు. గనుల శాఖ నిర్వహించే బిడ్డింగ్లో పాల్గొంటే సరిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేయడానికి సిద్ధమవుతోంది. ఇక్కడ మరో విషయం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి లాంటి సంస్థలకి సొంత బొగ్గు గనులుండేవి. కానీ 2015లో రాజ్యాంగ సవరణ ద్వారా బీజేపీ సర్కార్ వేలంపాట అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆ సవరణకు బీఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు పలికారు. వేలంపాటలో ఎక్కువ బెట్ చేసేవాళ్లు కోల్ మైన్స్ దక్కించుకుంటున్నారు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరు తీసుకొచ్చారా దీన్ని? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 2015 నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలనీస్కి నేరుగా బొగ్గు అంటే బ్లాకులు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ని తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమిక పోషించారు. కేంద్రం చేసిన ప్రతి సవరణకి మద్దతు పలుకుతూ సింగరేణికి గనులు లేకుండా కుట్రలు చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
2028లో అధికారంలోకి వస్తే ఏం చేస్తామని పక్కన పెట్టి గత 10 ఏళ్లు చేసిన దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.